ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ క్లబ్కు హాజరైనటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవించబోతా ఉన్నది. ఈ రాష్ట్రంలో పితృస్వామిక వ్యవస్థ నడుస్తున్నటువంటి రాజకీయ క్షేత్రంలోకి ఒక మహిళ తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఆనాడు నీళ్లు నిధులు నియామకాల కోసమైతే భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాము, అది సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడాలి అనేటటువంటి అకుంఠిత దీక్షతోని కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో మరొక ప్రాంతీయ పార్టీ పూడబోసుకొని ఉన్నది. 25వ తారీఖు ఏప్రిల్ హైదరాబాదు మేడ్చల్ అద్వైత కన్వెన్షను ORR ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి పార్టీ ఆవిర్భావ సదస్సుకు ఈ జిల్లా తరఫున అందరికీ స్వాగతం తెలియజేస్తూ పార్టీ ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్న వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షురాలు మరియు అందరూ ఒకసారి పక్కనివ్వండి. జై తెలంగాణ, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, జై జాగృతి, జై తెలంగాణ, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, జై తెలంగాణ. మిత్రులారా, ఈ దేశంలో ఇప్పటికే అనేక పార్లమెంటు బలం ఉన్నదని పక్కన ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీల అండలతోటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల్ని అణిచివేసే దాంట్లో 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది. తెలంగాణ జాగృతి బహిరంగంగానే ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తామన్నది. కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళ, యువజన అందరి సహకారంతో కులం లేదు, మతం లేదు, వర్ణ వర్గాలు లేవు, మనమందరం ఒకటి సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో 25వ తారీఖు ఏప్రిల్ నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించనున్నది. మనందరం ఇప్పటికే చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడుతూ ఉన్నది కవితక్క. ఇవాళ పాలకపక్షాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించిన బుల్డోజర్లతోని ఈ రాజ్యాన్ని నడుపుతున్న పేదల పక్షాన నిలబడి ఇవాళ మనం చూస్తే వెలుగుమట్ల ఖమ్మంలో కవితక్క అడుగుపెట్టిన తర్వాతనే ఇవాళ నిర్వాసితులైనటువంటి పేద వర్గాలకు ఎక్కడైతే ఇళ్లను కోల్పోయినారో అక్కడే కట్టించి ఇచ్చేటటువంటి విధంగా ఆ కొట్లాట పోట్లాట సాధన జరిగినటువంటి అంశం మన జిల్లా వాసులు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక ఖమ్మం జిల్లానే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి కవితక్క పోతా ఉన్నది. ఆ సమస్య పట్ల రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నది, ప్రజలకు అండగా మద్దతుగా నిలుస్తా ఉన్నది. ఇవాళ సామాజిక తెలంగాణ, సబండ వర్గాలు కలిసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇవాళ అణచివేత గురి కాబడుతున్నటువంటి ఆధిపత్య వర్గాలు చేస్తున్నటువంటి దోపిడీకి ఇలా అణగారిన వర్గాలు నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పని ప్రజా గొంతుకగా వస్తున్నటువంటి కవితమ్మకు మనమందరం బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి ఇలా ప్రతి ఒక్కరి పక్షాన ప్రతి ఒక్కరి గొంతుకగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కవితక్క అడుగు పెడతా ఉన్నది. ఆ సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేస్తామని ఒక సంస్థగా జాగృతి తెలంగాణ జాగృతి సంస్థగానే ఇన్ని విజయాలు, ఇన్ని పోరాటాలు హక్కుల సాధన కోసం చేస్తూ ఉంటే ఒక రాజకీయ పార్టీగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పరిపాలనా సౌలభ్యం కోసం ఒక ఆడబిడ్డ అన్ని వర్గాల్ని కలుపుకొని సామాజిక తెలంగాణ లక్ష్యంగా మన కోసం రాబోతున్నటువంటి ప్రాంతీయ పార్టీని మనం ఆదరించాలా, కవితక్కను దీవించాలా, ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షాలు ఫెయిల్యూర్ అయినాయి.
సమస్యల పట్ల రాజీ లేని పోరాటం, ప్రజల గొంతుకయ్యేటువంటి పద్ధతి కవితక్కతోనే సాధ్యమవుతా ఉన్నది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కవితక్క నాయకత్వంలో ఏర్పాటు చేసుకోబోయేటటువంటి పార్టీ అధికారంలోకి రావాలా, అది ప్రజామోదంతో జరగాలా, ప్రజల కోసం ఏర్పడేటటువంటి పార్టీని ఆదరిస్తారని చెప్పని 25వ తారీఖు నాడు ఈ జిల్లా నుంచి కూడా భారీగా తరలి వచ్చి ఇలా కవితక్క పార్టీ పెట్టబోయేటటువంటి పార్టీకి అండగా మద్దతు నిలపాలని చెప్పని తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రేపటి నుంచి నియోజకవర్గాల పర్యటన ఉంటుంది. 25, 24వ తారీఖు వరకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతోని మాట్లాడి వాళ్ళందరినీ మమేకం చేసి కవితక్కకు ఆశీర్వాదం అందించేటటువంటి విధంగా ఖమ్మం జిల్లా కూడా అగ్రభాగాన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరం 25వ తారీఖు ఏప్రిల్ నాడు హైదరాబాద్ లో జరిగేటటువంటి అద్వైత కన్వెన్షన్ లో జరిగేటటువంటి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పొడుబోసుకున్న పార్టీకి ప్రజలంతా తమ మద్దతును తెలపాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జాగృతి.